ఓం నమ శివాయ. కంచిలో 1000 దాకా టెంపుల్స్ ఉంది అని చెప్పేవాళ్ళు. కాంచీపురం తమిళనాడులో ఉంటుంది. అక్కడ చాలా గుళ్ళు చూసాము. అందులో ఇప్పుడు 165 గుళ్ళే ఉంది అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్‌కు వెళ్ళాము. 2 రోజులు టూరు. మూ 2 రాత్రులు, 3 రోజులున్నాము. చాలా బాగా దర్శనాలైంది. 108 గుళ్ళల్లో కనీసం రోజుకు 16 గుళ్ళు చొప్పున 2 రోజుల్లో 32 గుళ్ళు చూసాము. అందులో ముఖ్యమైనది కంచి కామాక్షమ్మ శక్తిపీఠము, ఏకాంబరేశ్వర్ టెంపుల్, ఈయన అత్తివరదర్ టెంపుల్. అత్తివరదరాజు టెంపుల్ వచ్చి మీకు అందరికీ తెలిసిందే. చాలా మంచి శాంక్టోరియం. ముఖ్యమైన విశేషాలు 40 ఏళ్లకు ఒకసారి దీని విగ్రహ చెక్కతో చేసిన వెంకటేశ్వర స్వామిని బయటికి తీస్తారు. పెరుమాళ్ అంటారు అక్కడ. కోనేట్లో నుంచి తీసి 45 రోజు మండలం పెట్టి పూజించి మళ్ళీ లోపల పెడతారని. అలాంటి ఒక గుడి ఏకాంబరేశ్వర్ గుడి, శివుడి గుడి అన్నమాట. అత్తి వరదరాజుడి తర్వాత ముఖ్యమైనది శివుడి గుడి. ఆ శివుడి గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే అమ్మవారు మన పంచభూత లింగాల్లో అది ముఖ్యమైనది. భూమికి సంబంధించి మట్టితో లింగాన్ని చేసి కామాక్షమ్మ గారు పార్వతీదేవి వ్రతం చేసి అయ్యవారిని ప్రసన్నం చేసుకున్న స్థలంలో పంచభూతాల లింగాల్లో ఇది ఒక లింగం, ఏకాంబరేశ్వర్ టెంపుల్. చాలా అసలు ప్రాకారాలు, 1000 సంవత్సరాలు పురాతనమైన ఆ కట్టడాలను చూడడానికే మనం వెళ్ళొచ్చు. స్కల్ప్చర్స్ కానివ్వండి, ఆ సాంప్రదాయం మెయింటైన్ చేయడం కానివ్వండి, గుళ్ళో వాకిలి, తలుపులు, ఆ రాళ్లతో చేసిన కట్టడాలు, స్కల్ప్చర్స్, ఆ కాలం పల్లవ రాజులు, ఆ రాజ్యాలు ఆయా సమయాల్లో వాళ్ళు ఆ పురాతన గుళ్ళని ఎలా చాలా ఇదిగా మెయింటైన్ చేసేవాళ్ళు, కట్టడాలు కట్టించేవాళ్ళు. ఒక గుడికి పోటీ ఇంకొక గుడికి. అయితే సాంప్రదాయబద్ధంగా ఏ స్థలాల్లో ఏ సైడు మూలల్లో ఏ విగ్రహాలు పెట్టాలో అన్నీ సాంప్రదాయబద్ధంగా పెట్టిన ఈ గుళ్ళను ఒక 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్స్ని చూసే మహాభాగ్యం కలిగింది. అందులో మొదటిది మేము ఏకాంబరేశ్వర్ గుడిలో చూసిన ఆ మండపాలు. చాలా మటుకు ముఖ్య స్థానాలని క్లోజ్ చేసేస్తున్నారు. మేము మొదటి రోజు వెళ్ళింది వచ్చి దివ్య దేశంగల్ 108 వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ దివ్య దేశంగల్లో అత్తివరదరాజ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏమంటే అత్తివరదరాజ ఆ నీళ్ళల్లో ఉంటాడు, తీసి పెడతారు. అక్కడే మనకు ముఖ్యమైనది బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. మన పాపాలను నివృత్తి చేసుకోవచ్చు ఆ బంగారు బల్లి తాకడము, వెండి బల్లి తాకడం ద్వారా అని. ఆ కోనేట్లో నేను చూశాను ఆ స్వచ్ఛమైన జలము, ఆ ఒక వైబ్ చాలా బాగుంది. పొద్దున్న 7 లోపల వెళ్ళాం దర్శనానికి. ఆ కోనేట్లోనే అయ్యవారు ఉన్నారు. ఆ జలాల్లో స్వచ్ఛమైన నీళ్లు చూస్తూ కొద్దిసేపు అక్కడ గడిపి ఆ పొద్దున్న సూర్యుని ఉదయించే సందర్భంలో అక్కడ కూర్చుని ఉండడము అంతా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఆ గుడి లోపల ఆ ప్రాకారం చుట్టూ మనం తిరుగుతున్న ఆ విషయాలు మనం గమనించిన విషయాలు ఏంటంటే, నేను ఆ పాతకాలం రాళ్ళైనా సరే ఆ గర్భగుడులు కానివ్వండి, మన గోపుర శిఖరాగ్రాలు కానివ్వండి, అవి చూడడంలో చాలా చాలా పురాతనమైన విషయాలు భలే బాగా ఆకట్టుకుంటుంది మన మనసుని. ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడే చూడండి బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యుడు, చంద్రుడు, రాగిలో చేసిన సూర్యుడు, చంద్రుడు, బంగారులో చేసిన బల్లి, వెండిలో చేసిన బల్లి, ఇవన్నీ అక్కడ ప్రాముఖ్యత. ఆ కాలంలో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళిన గుర్తు నాకు. ఈసారి ప్రత్యేకించి వీడియో చేసి పెట్టేంత అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు సదా వెంకటేశ్వర స్వామికి భక్తురాలుగా ఉండడంలో గర్విస్తాను. ఆయన శయన కోణంలో ఉంటారు అక్కడ పడుకునే స్థితిలో. ఆ స్వామి వారి ముఖ్య ఇది వచ్చి దీనికోసం మూసేస్తున్నారు, రినోవేషన్ చేస్తున్నారనేసి. అదే వాళ్ళు తర్వాత కుంభాభిషేకాల కోసం తెరుస్తారని. అయితే ఉచ్చ విగ్రహాలంతా బాగా పెట్టి మనకు దర్శనాలు అవుతుంది. గుళ్ళోపల కెమెరాను అలౌ చేయరు కాబట్టి ప్రాకారంలో ముఖ్యమైన ద్వారాలని నేను చూపిస్తున్నాను. అసలు ఆ ప్రాకారం ఎక్కడైనా ఒక 15 ఎకరాలు, 20 ఎకరాల్లో ఒక గుడి కట్టుంటారు. అది తిరగడానికే ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. లోపల గర్భగుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ లోపల వెళ్ళాల్సి ఉంటుంది. అసలు చూడండి ఆ బలిపీఠం, ఆ ధ్వజస్తంభాలు, అక్కడ పాత గుళ్ళల్లో అంతా చూసారంటే వేల సంవత్సరాల ముందున్న గుళ్ళల్లో అంతా 2 ధ్వజస్తంభాలు కట్టున్నారు. ఒకటి చెక్కతోటి ఉంది, ఒకటి పిత్తలి తాపడంతో చేసిన స్తంభాలుంది. ఇలాంటి ప్రాకారాలు చుట్టడానికే గానీ ఒక గంటలు గంటలు పడుతుంది.
విగ్రహం చూడడమేమో ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. బట్ లోపల ప్రాకారాలు లోపల ఒక్కొక్క రింగు దాటి వెళ్తూ ఉంటే ఒక్కొక్క గడప. ఎన్నో గడపలు దాటుకొని ముఖ్య స్థలానికి వెళ్ళాల్సుంటుంది. చాలా ప్రత్యేకించి దర్శనాలంతా అంత రష్‌గా, రద్దీగా అంతా ఏమి లేదు. స్పెషల్ దర్శనాలని గూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిన టైము పెద్దగా పండగలు, పూజలు, ప్రత్యేక దినాలు కాకపోవడం వల్ల పలసగా జనాలుండడం వలన పొద్దున్ననే వెళ్ళడం వలన. ఎందుకంటే అక్కడ పొద్దున్న 7-12 వరకే దర్శనాలు. ఆ తర్వాత 12కి మూసేస్తారు. మళ్ళా సాయంకాలం 6-8 వరకు ఉంటుంది అన్ని గుళ్ళు. సో, దానికనుగుణంగా మనం ప్లాన్ చేసుకొనెళ్ళాలి. మాకు ఒక మంచి ఆటో ఆయన చక్కగా తిరిగి 2 రోజులు మమ్మల్ని మొత్తం తిప్పిచ్చేయడానికి 4,000 ఖర్చు తీసుకున్నారు. అయినా ఆయన చాలా బాగా స్థల పురాణాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏ గుడికి ఆ గుడికి దాని యొక్క కథలు, ప్రత్యేకతలు, కట్టిన రాజు పేర్లు, ఆ కట్టిన పీరియడ్ అన్నీ చెప్తూ వచ్చేవాడు. నాకైతే అంత గుర్తులేదు గానీండి. గుళ్ళు పేర్లయితే నేను బాగా రాసుకొని నోట్ చేసుకొనొచ్చాను మీకు చెప్తాను. నేను చూసిన 16 దివ్య దేశంగాలు. 108లో 16 ఇక్కడే ఉండడం విశేషం. అదే విధంగా సూర్యుడి గుళ్ళు సూర్యుడికి భగవానుడికి తనీగా గుడి, చిత్రగుప్తుడికి తనీగా గుడి, కుబేరుడి గుడి కొత్తగా కట్టారనేసి. చూడండి అమ్మవారు, అయ్యవారు కూర్చున్న కోలంలో బయట ఒక విగ్రహం కనిపించింది. వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ అంటారు. ఇక్కడ ఇంకొక గుడిలో చూసారంటే ఇది వచ్చి వైకుంఠ వాకిలి అంటున్నారు. మొత్తం వెండి తాపడంతోటి వెంకటేశ్వర స్వామి గానియండి, అన్ని విగ్రహాలు తాపడం చేసున్నారు. అది వైకుంఠ ఏకాదశి రోజు మట్టుకే తెరుస్తారు ఆ ద్వారాన్ని. అమ్మవారు ఆండాలమ్మవారు. హ్మ్. ఈ ద్వారంలో ఒక్కరోజు మట్టుకే అలౌ చేస్తారు. ఇది వెనక సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది. అలాగా ఆ గుళ్ళు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క పేరు. ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా చాలా చక్కగా చెప్తూ వచ్చారు. ఇది ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడి. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఈ పెరుమాళ్ గుడి బయట గజేంద్ర మోక్షం అక్కడ కోనేరులో ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు ఆ ఏనుగుడికి గజేంద్రుడికి మోక్షం ఇచ్చిన ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఇది. బయట కోనేరు చుట్టూ వీళ్ళు దశావతారాలు ప్రతిష్ఠ చేసున్నారు. ఎక్కడ చూసినా ఎంత మంచి ఎండాకాలంలో వెళ్ళాము. అయినా గాని మంచిగా కోనేరులో కొన్ని గుళ్ళల్లో చాలా బాగా స్వచ్ఛంగా నీళ్లు మెయింటైన్ చేస్తున్నారు. బయట ప్రాకారం అంటే గుడి లోపల కెమెరా అలౌ చేయరు కాబట్టి ఇది గుడి బయట ఉన్న ప్రాకారానికి దశావతారాలున్నాయి. కొత్తగా ఇప్పుడు కన్‌స్ట్రక్ట్ చేసింది. ఆ గుడి లోపల చాలా బావుంది వెంకటేశ్వర స్వామి విశ్వరూపం. చాలా ప్రసన్న వదనంతో చాలా బాగున్నాడు వెంకటేశ్వర స్వామి. పక్కన గజలక్ష్మి, ఎదురుగుండా చక్రతాళ్వార్ అంటారు. ముందు సైడు నరసింహస్వామి అవతారం, వెనక సైడు పెరుమాళ్ అవతారం అని. ఇలాంటి పెరుమాళ్ గుళ్ళు చాలా చూస్తూ వచ్చాను. అందులో నేను చెప్తున్నవి 16 పేర్లలో నేను ఏ గుడిది ఆ గుడి పేరు చెప్తానో తెలీదు గానండి. నేను చూసింది వరదరాజ పెరుమాళు, చొన్నవన్న చెయ్యిద పెరుమాళు, పచ్చవర్ణ పెరుమాళు, పవళవెన్న పెరుమాళు. అంటే పచ్చవర్ణ అంటే పచ్చ కలరు, పవళం అంటే ముత్యాల పెరుమాళు. ధ్వజస్తంభాలంతా చూడడానికి అసలు చాలా 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 పెద్దవి, ఎంతో పొడుగైనవి. పొద్దున్న వెళ్ళడం మూలాన అన్ని గుళ్ళల్లో చక్కగా దర్శనాలైంది. జీవప్రకాశ పెరుమాళు, విల్లైకోవిల్ పెరుమాళు. అంటే అంత పెరుమాళ్ అంటే వెంకటేశ్వర స్వామి. 108 దివ్య దేశాల్లో ఇవన్నీ దివ్య దేశాలే. హయగ్రీవ పెరుమాళ్, నీలాతింగళ తుండత్తాన్ పెరుమాళ్. ఆయన్నే చంద్రచూడేశ్వర స్వామి టెంపుల్ అని కూడా చెప్తారు. ఇందులో చాలా హైలైట్ ఒక వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాము. పాండవ దూతర్ పెరుమాళ్. పాండవ దూత అంటే కూర్చుని ఉండే స్థితిలో ఉంటాడు ఆయన. ఎలా కూర్చుని ఉన్నాడంటే ఆ కాలంలో పాండవులకి కౌరవులకి మధ్యలో దూత దీనికోసం అగ్రిమెంట్ చేయడానికి కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు, దుర్యోధనుడు ఈ కృష్ణుడిని ఇది చేసేందుకు గాను కింద సైనికుల్ని చాలా మందిని డంప్ చేసి పైన ఒక చైర్ వేసి అతన్ని ఇది చేయండి అని కూర్చోపెడతాడనమాట. అయితే అక్కడ వెళ్ళాక ఆ చైర్లో కూర్చున్నాక ఆయన విశ్వరూపం చూపిస్తాడు కూర్చుని. అసలు ఎంత ఎత్తు ఉందనుకుంటే రాయిని విగ్రహం చేశాక గుడి కట్టారా అని అనిపిస్తుంది. అలాంటి ఒక వెంకటేశ్వర స్వామి, పాండవ దూత పెరుమాళ్. ఆ తర్వాత తిరుపుక్కుళి వరదరాజ టెంపుల్. ఆ తిరుపుక్కళి అనే అంటే ఆ ఒక గుడి యొక్క ప్రత్యేకత కథ చెప్తే గానీ మీకు అర్థం కదా. వెంకటేశ్వర స్వామి గుళ్ళు ప్రతి ఒక్క పేరుకుని ఒక కథ ఉందన్నమాట. అలాగే ఉలగన్ అలంద పెరుమాళ్. ఉలగం అంటే బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగిన కథ మీకందరికీ తెలిసిందే. ఒక కాలు తల మీద పెట్టినప్పుడు ఒక కాలు భూమి మీద, ఇంకొక కాలు ఎక్కడ పెట్టాలన్నప్పుడు ఆయన తల మీద పెడతారు చూడండి. ఆ గుడి అన్నమాట అదన్నమాట. ఉలగనే ఒక వరల్డ్‌నే వేయి చేసిన ఒక ఆయన పాదం అన్నమాట.
ఉలగలంద పెరుమాళ్ అని చెప్పి. ఆ ప్రాకారము అసలు అన్నీ లోపల వెళ్ళాలంటే 6 కిలోమీటర్ లోపలికి పోవాలన్నమాట మనం గుళ్ళు ప్రాకారం చుట్టాలంటే. ప్రత్యేకించి ఆ ధ్వజస్తంభాలు, లోపల వెళ్తూనే ఇటుపక్క తులసి వనము, అటుపక్క చక్రతాళ్వారు అన్నీ ప్రత్యేకించి పద్ధతిగా వాస్తు ప్రకారంగా మండపాలు ముందర వెళ్తున్నప్పుడు ఒక్కొక్క గుళ్ళో అయితే 100 మండపాలు, 100 పిల్లర్లు అదే 100 పిల్లర్స్ మండపము, అవన్నీ గాలి గోపురము ఇవన్నీ కూడా వెనక కరెక్ట్‌గా పద్ధతిలో కట్టుంటారు. ఇలా సుమారు పాండవ దూత తర్వాత తిరుపుక్కళ్ళు, వలగ నలంద పెరుమాళ్, ఆ తర్వాత ఒక జాగలో వచ్చి 4 దివ్య దేశములు ఒకే గుళ్ళో ఉండటం. కరునీరగన్, నీరగత్తాన్, కరుగత్తాన్, ఉరగత్తాన్ అని చెప్పి 4 పెరుమాళ్ళనమాట. కరువన్న పెరుమాళ్, నీరుగరత్త పెరుమాళ్, కరగరుత్త పెరుమాళ్, ఉరగరత్త పెరుమాళ్ అని చెప్పి ఒక 4 చేరి ఒకే గుళ్ళో ఉండటం అన్నమాట. ఎక్కడ చూసినా అమ్మవార్లు పక్కనే ఉంటారు. బయట ఆండాలుంటారు, పక్కన మహాలక్ష్మి ఉంటారు. అంటే పద్మావతి అమ్మవారు, మహాలక్ష్మి ఏదైనా చెప్పొచ్చు. అక్కడ గజలక్ష్మి అని చెప్తారు. ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుంది. ప్రతి గుడిలోనూ మెయింటెనెన్స్‌లో చాలా బాగా చేస్తున్నట్టున్నారు తమిళనాడు గవర్నమెంట్. చక్కగా నీళ్లు అన్నీ. కొన్ని గుళ్ళల్లో వచ్చి దీనికోసము కుంభాభిషేకాల కోసము మెయిన్ విగ్రహాలు మూసేశారు. బట్ అంతా ఉచ్చ విగ్రహాలతోటి చాలా బాగా అలంకారం. చూడు ఉలగనందన్ అనేది ఒక కాలు పైకెత్తి నిలబడుకుంటాడు. ఎంత పెద్ద విశ్వరూపం అంటే, ఆ కాలంలో నిజంగానే దేవుళ్ళు అంత హైట్ అంత ఇదిగా ఉంటారేమో విశ్వరూపాలని అనిపిస్తుందనమాట. మన కథల్లో చందమామలో చదవడమే గాని, ఆ గుళ్ళల్లో ఆ విశ్వరూపాలు చూసినప్పుడు పడుకునే శయనకోలంలో ఒక వినాయకుడిని చూసాను. అది వెంకటేశ్వర స్వామిని చూసాము. అది చూడాల్సిందండి. కాళ్ళు ఒక సైడు, పాదాలు ఒక సైడు, ఒక దీంట్లో వచ్చి బలి తల మీద కాళ్ళు పెట్టుకొని కూర్చున్న విగ్రహాలు ఇవన్నీ చూసారనుకోండి. పెద్ద పెద్ద విగ్రహాలు. అసలు లోపల కళ్ళు చాలదు మనకు 10 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటే తప్ప మనకది అర్థం గాదు. ఆ విగ్రహం ఏంటి అని. అలాంటి విగ్రహాలు చూడ్డము, సందర్శించింది అంతా భగవంతుని అనుగ్రహం అని చెప్పాలి. ప్రతి దేవుడి గుడిలోనూ అమ్మవారి గుడి ప్రత్యేకంగా విడిగా పెట్టుంటారు. ఇలా చాలా గుళ్ళల్లో చాలా విషయాలు ప్రత్యేకించి చూడడం జరిగింది. ఆఖరిన వచ్చేటప్పుడు ఒక శివుడి గుడికెళ్ళామనమాట. ఆ రోజు దివ్య దేశంతో పాటు ఒక శివుడి గుడి కూడా చూడడం జరిగింది. ఆ శివుడి గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే నవగ్రహాల చుట్టూ ఆ మధ్యలో శివుడి గుడి చుట్టూ నవగ్రహాల గుళ్ళు కట్టారనమాట. అయితే ఆ శివుడికి ఒక ప్రత్యేకత ఏమంటే రాహుకేతు అతని సంకలో అంటే ఆయన భుజాల దగ్గర పెట్టుకొని కూర్చున్నట్లుగా శివుడి గుడి అనమాట. అంటే అక్కడ రాహుకేతు దోషాలను నివృత్తి చేసుకునే ఒక గుడి ఆ శివుడి గుడి. మరుసటి రోజు వెళ్ళినప్పుడు మిగతా శివుడి గుళ్ళంతా చూసాం. ప్రతి ఒక్క శివుడి గుడికి ఒక్కొక్క నక్షత్రంతోటి నక్షత్రం కాదండి. గ్రహాలతోటి ప్రతిష్ఠించి చేసిన గుళ్ళు. ఇప్పుడు నేను చూసిందొచ్చి రాహుకేతువుతో శివుడి గుడి అనమాట ఇది. ఈ చుట్టూ ప్రాకారము, గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రతి శివుడి గుడిలో ఒక కాలభైరవుడి గుడి, ఒక శనేశ్వరుడి గుడి. చూడండి ప్రత్యేకించి నాగులుంటుంది. ప్రతి గుళ్ళల్లో నాగులు విశేషంగా ఒక ఆకారం కాదు, 2 ఆకారం కాదు, 100 ఆకారాలతోటి ఆ శివుడి గుళ్ళల్లో ఉంటుంది. ఇదొచ్చి చూడండి 2 శివులు పక్కన పక్కన పెట్టారు చూడండి. ఒకటి రాహు, ఒకటి కేతు. ఇద్దరు ప్రత్యేకించి పూజ చేసిన శివగుళ్ళు. ఎవరికైతే రాహుకేతు దోషాలుందో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని పూజలు చేసుకోవచ్చు. ఆ కంచికి ఫేమస్ పట్టు చీరలు ఇవన్నీ చూడడం జరిగింది. షాపింగ్ చేయడము. ప్రత్యేకించి నేను చూసిన గుళ్ళన్నీ కొద్దిగా అప్పుడప్పుడు నేను చూసిన వెంటనే క్యాప్చర్ చేసిన న్యాచురల్ సీన్స్‌తో ఎర్లీ మార్నింగ్ సూర్యుడితోటి చూసిన గుళ్ళు ఇవంతా. ఇలాంటి గుళ్ళు మనం కోకొల్లలు చూడొచ్చు ఓపికుంటే. కాలభైరవుడి గుడి మొదటి రోజు దర్శనం ప్రశాంతంగా తేలిపోయింది.